హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేటప్పటికి చల్లపల్లి రాజావారి కోట దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈరోజు మీకు ఈ రాజావారి కోట గురించి మీకు వివరంగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందు వచ్చేటప్పటికి మనం కోట ఎంట్రన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ కోట ముఖద్వారం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ కోట గేటు వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ చాలా ఎత్తుగా ఉంది ఫ్రెండ్స్, బలంగానూ ఉంది. ఇది వెనకటి రోజుల్లో మొత్తం టేకుతో చేపించినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఆనాటి రాజుల దర్పాన్ని తెలియజేస్తుంది ఇది. ఇది వచ్చేటప్పటికి మీకు సైనికులు ఇక్కడ విశ్రాంతి తీసుకునే గదులు ఫ్రెండ్స్. ఇవి మీకు కనపడుతున్నాయి. సైనికులు పైన కింద రెండు చోట్ల విశ్రాంతి తీసుకునే గదులు ఇవి. కాపలా కాసేటప్పుడు వారికి కూర్చోవడానికి స్థలాలు కానీ మొత్తం ఇలా ఆ రోజుల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గంటలా కనబడుతుంది కదా, చూశారు కదా, అది వచ్చేటప్పటికి మనకు సమయాన్ని తెలియజేసే గంట అంట ఫ్రెండ్స్. అది ఆ ఆచారం ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది. మనకు గంటకు ఇక్కడ ఒక వ్యక్తి ఆ గంటను మోగిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఈ పిల్లర్లు కానీ, ఈ కట్టడం యొక్క నగిషీలు కానీ ఆనాటి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత చక్కగా చేశారు. పైన కూడా మొత్తం టేకు చెక్కలతో చాలా నైపుణ్యంతో చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఇప్పుడు సమయాన్ని తెలియజేస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ ఆచారం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కోటకు సంబంధించిన హిస్టరీ గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఈ కోట కట్టి దాదాపు 500 సంవత్సరాలు పూర్తవుతుందంట ఫ్రెండ్స్. ఈ కోట విస్తీర్ణం వచ్చేటప్పటికి 18 ఎకరాల్లో ఈ కోట విస్తీర్ణం ఉందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్ లోపలికి కోట దగ్గరికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గోడ అవతల కానీ, ఇటు పక్కన ఈ గోడ అవతల ప్రదేశం కానీ, ఇది మొత్తం వచ్చేటప్పటికి ఈ గుర్రాలను ఏనుగులను కట్టుకునే ప్రదేశం అంట ఫ్రెండ్స్. ఇదంతా రాజుగారు ఇటు నుంచి రాజ్మహల్కి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ కోట దగ్గరికి. ఈ కోటకు సంబంధించిన మెట్లు ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఒక సింహం బొమ్మ ఉంది ఫ్రెండ్స్. ఈ బొమ్మలన్నీ మన ఆనాటి రాజుల పౌరుషాన్ని తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటికి అద్దం పట్టేటట్టు ఉన్నాయి. ఇది చూస్తున్నట్టయితే ఇది ఫౌంటైన్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది కోట ఎదురుగా కొలనులాగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇటు చూస్తున్నట్టయితే ఆనాటి శిల్పఖండాలు ఫ్రెండ్స్. ఇవి మనకు ఎంట్రన్స్లోనే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే చల్లపల్లి రాజావారి కోట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపలికి మనం ఎంట్రన్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి సింహాల బొమ్మలు అయితే మనకు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ మెయింటెనెన్స్ కూడా చక్కగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆనాటి వారి వారసులు కూడా ఎక్కడో ఉండి వీటి మెయింటెనెన్స్ చూసుకుంటున్నారు. చాలా చక్కగా 500 సంవత్సరాలు అయినా సరే కోట మాత్రం చక్కగా ఉంది ఫ్రెండ్స్. మనం లోపలికి వచ్చినట్టయితే కళాఖండాలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఆనాటి శిల్ప కళాఖండాలు చూశారు కదా ఫ్రెండ్స్, లోపల ఎంత చక్కగా ఉందో ఫ్రెండ్స్. పైన అయితే మంచి గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే లోపలికి ఎలౌ చేయట్లేదు, లాక్ వేసేసారు. ఇప్పుడు నేను చూపిస్తుందంతా ఫ్రెండ్స్ ఈ రాజావారు కూర్చొని సభా ప్రాంగణం ఫ్రెండ్స్. ఇక్కడే కూర్చొని ఈ రాజావారు వచ్చేసేపటికి తీర్పులు ఇవ్వడం కానీ చేసే ప్రదేశం అంట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా,
ఇప్పుడు ఈ కోట విషయానికి వచ్చేటప్పటికి ఈ కోటని శ్రీ రాజా యార్లగడ్డ గంగినీడు ప్రసాద్ గారు 500 సంవత్సరాల క్రితం ఈ కోటను నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మల్లికార్జునరావు ప్రసాద్ గారు పరిపాలించడం జరిగింది. ఈ గంగినీడు ప్రసాద్ గారి తనయుడు మల్లికార్జునరావు ప్రసాద్ గారు. తర్వాత మూడో తరం వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ మల్లికార్జునరావు ప్రసాద్ గారి తనయుడు కంకినీడు ప్రసాద్ గారు ఫ్రెండ్స్. ఈయన మూడో తరం ఈ కోటని పరిపాలించడం జరిగింది ఫ్రెండ్స్. నాలుగో తరం వచ్చేటప్పటికి శివరామ ప్రసాద్ బహదూర్ యార్లగడ్డ, ఈయన నాలుగో తరం వారసులు ఫ్రెండ్స్. ఈయన నాలుగో తరం ఈ కోటను పరిపాలించారంట. ఈ శివరామ ప్రసాద్ బహదూర్ యార్లగడ్డ రాజావారు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారంట ఫ్రెండ్స్. ఈయన తనయుల్లో ఒక అతను ఎంపీగా కూడా చేశారంట ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే వీరి వారసులు అందరూ కోయంబత్తూరులో సెటిల్ అయ్యారంట ఫ్రెండ్స్. మంచి మంచి వ్యాపారవేత్తలుగా సెటిల్ అయ్యారంట. ఇప్పుడైతే ఈ కోట బాధ్యతలను చూసుకుంటుంది అందరూ వర్కర్సేనంట ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వారసులు మాత్రం 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చి విజిట్ చేసి పోతారంట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదైతే కార్ల షెడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఆ రోజుల్లో రాజావారు వాడిన కార్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి అంబాసిడర్ ఫ్రెండ్స్. ఇది పాత మోడలు. ఇది ఇలాగే వారి జ్ఞాపకార్థం ఇలాగే పెట్టేశారు. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా 2 కార్లు ఉన్నాయి. చాలా ఓల్డ్ మోడల్ కార్లు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి చూస్తున్నారు కదా, బాగా పాడైపోయింది ఫ్రెండ్స్. వారి జ్ఞాపకార్థం వారు వాడిన వస్తువులు అలాగే ఉంచేయడం జరిగింది. ఇక్కడ జనాలు సందర్శనార్థంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ చూస్తున్నదంతా ఇది వంటశాల ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో వాళ్ళ కింద ఒక కొన్ని వేల మంది వర్కర్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళ అందరికీ వంట సప్లై చేయడానికి ఇది యూజ్ చేసేవారంట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఎలవ్ లేదటు, తాళం వేసేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ వచ్చేటప్పటికి ఏంటంటే వీడి దగ్గర పనిచేసే మంత్రులు కానీ అలాగే ఈ కోశాధికారులు ఇలా కాస్త ఉన్నత పదవులు ఉండేవారు కదా ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఈ రూమ్స్ కేటాయించడం జరిగేదంట ఫ్రెండ్స్. అప్పట్లో వాళ్ళంతా ఈ రూమ్స్లో ఉండేవాళ్ళంతా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆ రోజుల్లోనే ఎంత డిజైన్ నైపుణ్యంతో కట్టారు ఇవి. ఇప్పటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. 500 సంవత్సరాలు అయినా సరే ఇది కట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా గట్టిగా ఉన్నాయి. అంటే కొన్ని అయితే శిథిలం అయిపోయినాయి, కొన్ని అయితే మాత్రం స్ట్రాంగ్గా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అటుపక్క ఇంకా చాలా భవంతులు ఉండాలి ఫ్రెండ్స్. అవన్నీ శిథిలం అయిపోయినాయి. ఇది వచ్చేటప్పటికి ఓల్డ్ మోడల్ కారు ఫ్రెండ్స్. ఇది కూడా రాజావారు వాడిందంట. ఇది కూడా మనకు అలా అట్టి పెట్టేశారు ప్రజల సందర్శనార్థం. NMDK అంట ఫ్రెండ్స్, 2036 కార్ అయితే చాలా ఓల్డ్ మోడల్ కార్లా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ కూడా ఒక కార్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగా పాత మోడల్ కార్. ఇది కూడా అలా వదిలేశారు, ఇలా షెడ్లో పెట్టేశారు. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఇప్పుడు వచ్చేటప్పుడు శిథిలాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. కొన్ని ఏమో ఇప్పుడేమో ఇలా వాడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, ఈ మొత్తం వచ్చేటప్పటికి ఈ సైనికుల శిక్షణా శిబిరాలంట ఫ్రెండ్స్. ఇవి సైనికులు ఇక్కడ ఉండేవారంట ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ మీ దాకా చేరుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఆల్.